మాటలు చెప్పి ప్రజా విశ్వాసం పొందగలరా? పేదల పేరు చెప్పి చేసే రాజకీయాలు ప్రజాదరణ పొందుతాయా? మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ వెనుక జగన్ హస్తం ఉందా? పదవిలో ఉండగా సంపాదించిన సొమ్ముతోనే రాజకీయ బాట పట్టారా? దళితులపై దాడులు జరుగుతుంటే విజయ్ కుమార్ ఎందుకు ప్రశ్నించలేదు? ఐఏఎస్ ఐపీఎస్లు కూడా స్వార్థంతో అంబేద్కర్ పేరు వాడుకుంటున్నారా? జగన్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటే ఎలా అధికారులు సహకరిస్తున్నారు? మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్తో స్పెషల్ లైవ్. జనం కోసమా, రాజకీయమా? ది డిబేట్ at 8 p.m.